అమ్మా, నాన్నను నానమ్మ వాళ్ళని కలిసావా? తాళపత్రాలలో రాసున్న విషయం చెప్పావా? అందరూ ఏమన్నారు? నిజం బయటపట్టే అవకాశం లేకుండా చేశారమ్మా. నేను వెళ్లేసరికి ఏం మాట్లాడుకుంటున్నారంటే, తర్వాతైనా వచ్చి తాళపత్రాల్లో అత్తకు ప్రాణగండం ఉందనో లేదంటే భర్తకు ప్రాణగండం ఉందనో చెప్పచ్చు. పోనీ మీ నాన్ననైనా గుడికి తీసుకెళ్లి గండం తొలగిపోవడానికి పూజలు చేయిద్దాము అని అనుకుంటే మీ నాన్న తీరు మరోలా ఉంది. తాళపత్రాల్లో మా అమ్మకో నాకో గండం ఉందని మాత్రం చెప్పకు. అటువంటి కారణాలతో నన్ను భయపెట్టకు. నేను నమ్మను కూడా. నేను తగ్గినా మీ నాన్నకు నచ్చను. నిజం మాట్లాడినా నచ్చను, బ్రతిమిలాడినా నచ్చను. నేను ఏం చేసినా నచ్చను. నన్నొక పురుగుని చూసినట్టు చూస్తున్నాడు. ఎవ్వరూ నా మాటల్ని నమ్మే స్థితిలో లేరు కాబట్టి నిజం చెప్పకుండా తిరిగి రావాల్సొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఫంక్షన్ చేయడం అనవసరమమ్మా. దయచేసి నా మాట విను. వినకపోతే తాతయ్యతో చెప్పి ఆపించేస్తాను. నువ్వు తాతయ్య మాట వినక తప్పదు. నా భర్త ప్రాణాలని పనంగా పెట్టడం నాకు భయమేనమ్మా. చివరి క్షణంలోనైనా ఏదైనా పరిష్కారం దొరుకుతాయేమోనని నా ఆలోచనంతా. దీనిని కట్టిన వాడిని ఎన్నిసార్లు గండంలోకి నెడతావు? ఎన్నిసార్లు నేను నా ప్రాణాన్ని పనంగా పెట్టి కాపాడుకోవాలి? ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు తల్లి? నాన్న గురించి తలుచుకుంటుంటే నాకు భయంగా ఉందమ్మా. భయపడకమ్మా. నీ ఫంక్షన్ నాడే ఇటువంటి గండం ఎదురవుతుందంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏదో రహస్యం ఉండే ఉంటుంది. ఓ ప్రమాదాన్ని ప్రమోదంగా మార్చడానికే అమ్మవారు సంకల్పించిందేమో మనకి తెలియదు కదా. నా భర్తకు ఏం కాకుండా నేను కాపలాగా ఉంటాను. మీ నాన్నకి ఏమీ కాకూడదు. నీ ఫంక్షను ఆగకూడదు. అమ్మవారి మీదే భారమంతా వేద్దాం. అంతా ఆవిడే చూసుకుంటుంది. నువ్వు ఈ విషయం తాతయ్యకి చెప్పకు. కంగారు పడిపోతాడు. రేపు జరగవలసింది జరగని నా మాంగళ్యాన్ని ఏదో ఒక విధంగా నేను కాపాడుకుంటాను. నాన్నను అమ్మకు దగ్గర చేయమని ప్రతిరోజు నేను కోరుకుంటుంటే నువ్వు నాన్నను శాశ్వతంగా దూరం చేయాలని రాతను ఎందుకు రాసావు తల్లి? ఇంతటి చెడులో ఏం మంచి ఉందని వెతుక్కోమంటావు? నీ లీలలకు అర్థమేంటి? వాటిలో తాకున్న మర్మమేంటి? నాన్నకేదైనా హాని తలపెట్టావంటే మాత్రం నేను ఊరుకోను.